స్క్రీన్ షేర్ అవుతుందా? Yes, ma'am. ఓకే. మోస్ట్ టఫెస్ట్ చాప్టర్ మీకు ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. ఎందుకంటే ఇందులో C3 సైకిల్, C4 సైకిల్ ఉంటుంది. మోస్ట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది దీని నుండి. ఓకేనా, ఎక్స్పెరిమెంట్స్ ఇగ్నోర్ చేయడానికి లేదు, ఎక్స్పెరిమెంట్స్ నుండి వస్తుంది. తర్వాత లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. C3 C4 సైకిల్స్ నుండి కూడా క్వశ్చన్ వస్తుంది. సో C3 C4 సైకిల్స్ ఇవి నేను రేపు చెప్తాను. అండ్ ఈటీఎస్ కూడా బ్రీఫ్గా రేపు ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవాళ ఇచ్చేస్తాను. ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుందో లైక్ ఎగ్జామ్ పార్ట్స్ అనేది రేపు ఒక పార్ట్ చెప్పేస్తాను. ఇవాళ మొత్తం ఎక్స్పెరిమెంట్స్ చెప్పేస్తాను. అండ్ కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేస్తాను. కానీ మీకు కూడా హెక్టిక్ అయిపోద్ది 2 క్లాసెస్ అంటే. ఓకేనా. సో ఫస్ట్ ఫోటోసింథసిస్ అంటే ఏంటన్నా, చిన్నప్పుడు మీరు స్కూల్స్లో చదువుకునే ఉంటారు. ఓకేనా. ఫోటోసింథసిస్ జనరల్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్ ప్రిపేరింగ్ దర్ ఓన్ ఫుడ్. ప్లాంట్స్ అనేవి వాటి యొక్క ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకొని, సో వాటి ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ అవుట్. సో ఇది జనరల్ ఫార్ములా అన్నమాట ఫోటోసింథసిస్కి. సో మనకు తెలిసిన ఫోటోసింథసిస్ ఏంటి చిన్నప్పటి నుండి అని అంటే, లైట్ ఎనర్జీ యూజ్ చేసుకొని ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇది ఫోటోసింథసిస్. కానీ ఇప్పుడు మనం హైయర్ లెవెల్కి వచ్చాం కదా, సో ఇక్కడ కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాలి అన్నమాట ఫోటోసింథసిస్ గురించి ఇంటర్లో. సో ఇక్కడ వచ్చేసి బేసిక్గా ఏంటి చూడండి, లైట్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వడం బేసిక్ ఫోటోసింథసిస్ మనకు తెలిసింది. సో ఇదేంటి, ఫిజియోకెమికల్ ప్రాసెస్. ఫిజికోకెమికల్ అని అంటే అంటే ఫిజికల్గా లైట్ తీసుకుంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ ఫామ్లో తీసుకుంటుంది. లోపల కెమికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఈటీఎస్ అవ్వచ్చు, C3 సైకిల్ అవ్వచ్చు, C4 సైకిల్ అవ్వచ్చు. లోపల మైటోకాండ్రియా నుండి ఏటీపీ ఎన్ఏడిపి ఫామ్ అవుతుంది. ఓకేనా. క్లోరోప్లాస్ట్లో ఓకేనా ఏటీపీ ఎన్ఏడిపి ఫామ్ అయిపోతుంది. ఇదంతా కెమికల్ ప్రాసెస్. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజియోకెమికల్ ప్రాసెస్ అన్నమాట. ఫిజియోలాజికల్ ప్రాసెస్ అండ్ కెమికల్ ప్రాసెస్. సో photosynthesis is a physiochemical process by which green plant use light energy అంటే సోలార్ ఎనర్జీ టు సింథసిస్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకేనా. ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయడానికి ఫిజికల్గా కెమికల్గా 2 ప్రాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఓకేనా. ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటే ఫ్రూట్స్ అవ్వచ్చు, లేదంటే మనకి ఏదైతే యూజ్ అయిద్దో అది అవ్వచ్చు, లేదా అండ్ సమ్ ఆక్సిజన్ అవ్వచ్చు. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ నీడ్కి అది కంప్లీట్ చేసుకునేది త్రూ ఫోటోసింథసిస్ అన్నమాట. సో ఇది ఏంటి మెయిన్గా అంటే బేసిస్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. మన లైఫ్ ఒకటి ఉండాలి అని అంటే అది రెస్పిరేషన్ చేయాలి. రెస్పిరేషన్ అని అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోవాలి అని అంటే ప్లాంట్స్ ఉండాలి. సో అది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఏదైతే లైఫ్ ఎర్త్ మీద ఉందో ప్రతిదీ కూడా ఆక్సిజన్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో ఓకేనా. సో అది బేసిక్ యూనిట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, అన్లిమిటెడ్లీ ఆల్ లివింగ్ ఫార్మ్స్ డిపెండ్ ఆన్ సన్లైట్ ఫర్ ఎనర్జీ. సో లివింగ్ ఆర్గానిజం సన్లైట్, ఇప్పుడు మనం కూడా సన్లైట్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. కొన్ని ప్లాంట్స్ అనేవి కూడా సన్లైట్ మీద డిపెండ్ అయిపోతుంది. సన్ఫ్లవర్ అనుకోండి, సన్ఫ్లవర్ అని ఎందుకు వచ్చింది, సన్ మీద డిపెండ్ అయిపోద్ది కాబట్టి అది ఫేసింగ్ అనేది సన్ సైడ్ ఉంటుంది. సో తెలుసో తెలియకుండా ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్లీ లైట్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైట్ ఎనర్జీ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఓకేనా. మనకు డే అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఇప్పుడు మన బాడీ మెటబాలిజంతో పాటు హార్మోన్ రియాక్షన్స్ కూడా ఎలా ఉంటాయన్న లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి? ఫుడ్ మనం ఇప్పుడు నార్మల్గా మీట్ని కన్సిడరేషన్లో తీసుకోకపోతే
ఫస్ట్ వెజిటేరియన్ ఎవరైతే ఉంటారో లేదనంటే మనం ఆల్ టైమ్స్ మీట్ తినలేము. సమ్‌టైమ్స్ వీ యూజ్ టు ఈట్ వెజిటేబుల్స్, లీవ్స్ ఏవైనా ఆకుకూరలు లేదనంటే కొన్ని ఫ్రూట్స్ గానీ ఇవన్నీ తింటా ఉంటాం. అంటే ఇదంతా ఒక ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రైమరీ సోర్స్ ఎక్కడి నుండి? ప్లాంట్స్ నుండి. సో, ప్రైమరీ ఏవైతే ఉంటుందో సోర్స్ అన్నీ ప్లాంట్స్ నుండే మనకు ఫుడ్ వస్తుంది. ఓకేనా? ఒక హెర్బివోర్స్కి వచ్చామనుకోండి. ఇప్పుడు హెర్బివోర్స్కి వచ్చేసరికి ప్రైమరీ సోర్స్ ఏంటి? గ్రాస్ ఆర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటినే తింటూ ఉంటాయంట హెర్బివోర్స్ అనేవి. సో అవి ప్యూర్లీ ఫుడ్ అన్నమాట. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొన్ని మైక్రోబ్స్కి కూడా సింబయోటిక్ అసోసియేషన్లో చూసాం మనం. కొన్ని మైక్రోబ్స్ కూడా డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్స్ ఫర్ దెర్ ఫుడ్ అన్నమాట. ఫుడ్కి షెల్టర్కి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? మనం కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా కొన్ని వుడ్ అనేది టేక్ వుడ్ అనేది కూడా యూజ్ చేసుకుంటాం. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ డిపెండింగ్ ఫర్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ కూడా. ఓకేనా? మెయిన్ కాంపోనెంట్గా డిపెండ్ అయ్యేది ఏంటి అంటే ఆక్సిజన్. సో ఎందుకు అనంటే ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఏం చేస్తాం? వి కన్జ్యూమ్ ఆక్సిజన్ అండ్ వి రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు? ప్లాంట్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి రిలేటెడ్గా జరిగినాయి అన్నమాట. ప్లాంట్స్ ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఫోటోసింథసిస్ జరగాలి అని అంటే ఏమేమి నెసెసిటీ ఉంది అనే దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. ఎక్స్పెరిమెంట్ నుండి మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూసుకోండి. అయితే ఫస్ట్ వెరిజేటెడ్ లీఫ్ అని అంటే ఒక లీఫ్ ఉంది నాన్న, లీఫ్ ఉంది. సో ఇది లీఫ్ వెయిన్స్ అనుకోండి. నార్మల్గా లీఫ్ ఉంది, ఒక కవర్డ్ విత్ బ్లాక్ పేపర్. ఒక బ్లాక్ పేపర్తోని నేను ఇది కవర్ చేస్తున్నాను, ఈ పార్ట్ కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు సన్లైట్, ఇప్పుడు ఇది ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ని నేను సన్లైట్లో పెట్టాను. ఓకేనా? సన్లైట్లో పెట్టేశాను. ఇప్పుడు సన్లైట్ ఎక్కడ పడుతుంది? బ్లాక్ షీట్ మీద. ఇప్పుడు బ్లాక్ అనేది ఎక్కువ అంటే ఇక్కడ వరకు లైట్ వచ్చినప్పటికీ ఇక్కడ నుండి రిఫ్లెక్షన్ అయిపోతుంది, కానీ దాని కింద మాత్రం రిఫ్లెక్షన్ అనేది చూపించదు ఎక్కువ. సో వైట్ ఆర్ బ్లాక్. అయితే బ్లాక్ అనేది బాగా కన్జర్వ్ చేసుకుంటుంది హీట్ ఎనర్జీని, కానీ వైట్ ఎంత కన్జర్వ్ చేసుకోదు. ఇన్ కేస్ వైట్ పేపర్తో పెట్టారనుకోండి, లైక్ ఇక్కడ మొత్తం లైట్ పడుద్ది, ఇక్కడ లైట్ పడుద్ది, ఎక్కడైతే కవర్ చేసామో అక్కడ లైట్ అనేది పడదు. సో ఇది వెరిజేటెడ్ లీఫ్ అని వచ్చింది. పార్షియల్లీ, నాట్ కంప్లీట్లీ కవర్డ్ అన్నమాట. పార్షియల్గానే కవర్ చేస్తున్నాం దాన్ని. అంటే ఓన్లీ వన్ పార్ట్, ఐదర్ ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఎక్కడైనా పర్లేదు. ఆ లీఫ్లో ఏ పార్ట్ అయినా కానీ పార్షియల్గా కవర్ చేస్తున్నాం. ఒకవేళ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కవర్ చేసినా పర్లేదు. సో అప్పుడు ఏమైంది? కవర్ చేసిన పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ లైట్ పడదు, ఇక్కడ లైట్ పడుతుంది. సో ఇది ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్కి పెట్టేసి తర్వాత స్టార్చ్ టెస్ట్ చేసామనుకోండి. స్టార్చ్ టెస్ట్ అని అంటే కొన్ని అయోడిన్లో వేసామనుకోండి. అయోడిన్లో వేసేసరికంటే ఎక్కడైతే గ్రీన్ పార్ట్స్ ఇక్కడ లైట్ పడిందో అక్కడ కలర్ ప్రజెన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వరకు ప్రజెన్స్, లైట్ లేని ప్రజెన్స్ అనేది చూపిస్తుంది. అంటే ఈ టెస్ట్ ఏమి ఇంక్లూడ్ చేస్తుంది? కన్క్లూడ్ అని అంటే ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. సో ఇది ఒకటి వెరిజేటెడ్ లీఫ్ ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో చూడండి, టెస్ట్ బ్లూ బ్యాక్ అంటే లైట్ పడ్డ దగ్గర, ఇక్కడనేమో ఇక్కడ లైట్. ఆఫ్టర్ స్టార్చ్ టెస్ట్ తర్వాత ఏరియా ఎఫెక్టెడ్ బై ద స్టార్చ్ టెస్ట్. ఏరియా అనేది ఎఫెక్ట్ అయింది ఇక్కడ కవర్ చేసిన దగ్గర. ఇక్కడేమో ఏరియా అన్ఎఫెక్టెడ్ స్టార్చ్ టెస్ట్ చేసినప్పుడు కలర్లెస్. ఓకేనా? ఇక్కడ లైట్ అందింది, ఇక్కడ లైట్ అందలేదు. ఓకేనా? బ్లూ బ్లాక్గా మారిపోయింది. ఓకేనా? అక్కడ స్టార్చ్ ప్రెజెన్స్ చూపిస్తలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటి అని అంటే KOH యూజ్ చేస్తాం. ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి నార్మల్గా KOH ఏంటి అని అంటే ఇట్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు నార్మల్గా అయితే మన సరౌండింగ్స్లో అన్ని గ్యాసెస్ ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి చాలా ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్ ఉంటాయి, చాలా గ్యాసెస్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటో అది మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్లాంట్ ఏం తీసుకుంటుందో తెలియాలి అని అంటే దే ఆర్ కనెక్టింగ్ డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఫస్ట్ స్టార్చ్ ప్రెజెన్స్ గురించి తీసుకున్నారు. స్టార్చ్ ప్రెజెన్స్ గురించి తీసుకున్నప్పుడు వెరిజేటెడ్ లీఫ్ తీసుకొని అక్కడ పార్షియల్లీ కవర్ చేసి లైట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా
అక్కడ చెప్పారన్నమాట. ఎక్కడైతే లైట్ పడుతుందో అక్కడ స్టార్చ్ అనేది ఉంటుంది. స్టార్చ్ ఉంది అని అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫోటోసింథసిస్ అనేది మెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో ఏంటి అంటే KOH అనేది యూజ్ చేస్తున్నాడు. ఒక ప్లాంట్ తీసుకున్నారు నన్ను. ఒక ప్లాంట్ తీసుకొని బ్రాంచెస్లో లీవ్స్ ఉన్నాయి కదా, ఒక లీఫ్ హాఫ్ ఆఫ్ ద లీఫ్ అనేది ఒక KOH సొల్యూషన్స్లో పెట్టి క్లోజ్ చేస్తున్నారు. ఒక ట్యూబ్లో తీసుకొని KOH సొల్యూషన్ ఉంది. ఈ KOH సొల్యూషన్ ఏం చేస్తుందంటే నాన్న, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, ఈ ఏరియాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది KOH. అప్పుడు ఏమైపోతుంది, ఈ లీఫ్ హాఫ్ ఆఫ్ ద లీఫ్కి కార్బన్ డైఆక్సైడ్ అందట్లేదు కదా, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ లీఫ్కి అందట్లేదు, మిగతా లీఫ్కి అందుతున్నాయి. ఓకే, సో ఈ లీఫ్ని మళ్ళీ స్టార్చ్ టెస్ట్ చేసినప్పుడు ఏమైపోద్ది అని అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్ షోస్ ద పాజిటివ్ స్టార్చ్. అంటే ఇక్కడ బయట ఉన్న ఏదైతే లీఫ్ ఉంటుందో హాఫ్, అది పాజిటివ్ స్టార్చ్ చూపిస్తుంది అన్నమాట. ఏదైతే KOH లోపల ఉంది అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదు కాబట్టి అక్కడ స్టార్చ్ టెస్ట్ ఏమని చూపిస్తుంది నాన్న, నెగిటివ్ చూపిస్తుంది. సో దిట్ ప్రూవ్స్ దట్ CO2 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్. ఇది ఏం ప్రూవ్ చేస్తున్నది అని అంటే CO2 అనేది రిక్వైర్డ్ అన్నమాట ఫోటోసింథసిస్కి. ఇది ఎక్స్పెరిమెంట్, హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఇది ఇంకా దీని గురించి చాలా లెందీగానే ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్లో అండ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఏంటి, జోసెఫ్ ప్రిస్లీ వచ్చేసి 1770లో ఏం చేశాడన్న, ఒక బెల్జర్ తీసుకున్నాడు అన్నమాట. సో ఏం చేశాడు ఒక అతను, నేను ఎక్స్పెరిమెంట్ అని అంటే ఈ డిస్కవర్డ్ ఆక్సిజన్ ఇన్ 1774. సో ఓకేనా, సారీ ఎక్స్పెరిమెంట్ అనేది 1774లో జరిగింది. ఓకేనా, ఆక్సిజన్ ఓకేనా, ఓకే సారీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ రోల్ ఆఫ్ ఆక్సిజన్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్లో ఆక్సిజన్ యొక్క రోల్ని అతను డిస్కవర్ చేశారన్నమాట. అయితే ఈయన ఒక క్యాండిల్ తీసుకున్నాడు అన్నమాట. ఒక క్యాండిల్ తీసుకొని ఇగ్నోర్ దిస్, ఓకే సారీ. అయితే ఇక్కడ ఏం జరిగిందని అంటే ఒక క్యాండిల్ తీసుకున్నాను నన్ను. ఒక క్యాండిల్ తీసుకొని ఒక బెల్ జార్ కింద పెట్టేశాడు అన్నమాట. బర్నింగ్ క్యాండిల్ని బెల్ జార్ కింద పెట్టేసి కొద్దిగా లీవ్ చేస్తాడు అన్నమాట. కొద్ది టైం వరకు లీవ్ చేసినప్పుడు అది ఏమైపోయింది అని అంటే కొద్ది టైం వరకు అది వెలిగి కొద్దిసేపు ఆవిడకి అది ఆగిపోయింది అన్నమాట. సో ఆగిపోతే అక్కడ అతను ఏం చేశాడని అంటే క్యాండిల్తో పాటు సెకండ్ స్టెప్లో ఒక ర్యాట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు అన్నమాట. 2 minutes. డైజని కాలు మొక్కుతాను. సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో అతను ఏం చేశాడంటే జోసెఫ్ ప్రిస్లీ అనే అతను ఒక బెల్ జార్ తీసుకుని ఒక క్యాండిల్ని పెట్టాడు అనమాట. ఆ క్యాండిల్ ఏం చేసిందంటే నన్ను కొద్దిసేపు అది వెలిగింది, తర్వాత అది ఫ్లేమ్ అనేది అవుట్ అయిపోయి ఫ్లేమ్ పోయిందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాడు అని అంటే మీకు ఓన్లీ డైరెక్ట్ ర్యాట్తో ఇచ్చాడు, కాకపోతే అతను స్టార్ట్ చేసింది ఫస్ట్ క్యాండిల్తో అనమాట. సెకండ్ స్టెప్లో ఏం చేశాడంటే ఒక ర్యాట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి రెండు ఒకటే దాంట్లో పెట్టేసి క్యాండిల్ని ర్యాట్ని పెట్టేసి బెల్ జార్ క్లోజ్ చేశాడు అనమాట. కొద్దిసేపటికి ఏమైపోయింది అని అంటే లైట్ అనేది ఫ్లేమ్ అవుట్ అయిపోయింది. అది సో క్యాండిల్ లైట్ అనేది ఫ్లేమ్ అవుట్ అయిపోయిన తర్వాత ర్యాట్ ఏమైపోయింది అని అంటే సఫోకేటింగ్ అయిపోయింది. అంటే దానికి ఆక్సిజన్ అందట్లేదు కాబట్టి అది సఫోకేషన్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. సో దానికి ఆక్సిజన్ అందక కొట్టుకుంటున్నది లోపల. సో ఇది అబ్జర్వ్ చేసిండు. అతను ఏం చేశాడు, థర్డ్ టైం ఒక క్యాండిల్ ఒకటి మింట్ ప్లాంట్ పెట్టాడు అన్నమాట. సో ఒక క్యాండిల్ ఒక మింట్ ప్లాంట్ పెట్టాడు, అక్కడ ర్యాట్ లేదు. థర్డ్ స్టెప్లో లైట్ అంటే క్యాండిల్ లైట్ అండ్ మింట్ ప్లాంట్ పెట్టాడు. అప్పుడు ఏమైంది, క్యాండిల్ లైట్ వెలుగుతుంది. ఓకేనా, క్యాండిల్ లైట్ వెలుగుతుంది.
ఓకేనా. మింట్ ప్లాంట్ ఉన్నప్పుడు క్యాండిల్ లైట్ వెలుగుతుంది. అండ్ ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి ఏం చేశాడని అంటే ర్యాట్ని కూడా లోపల పెట్టేశాడు అనమాట. ఇప్పుడు 3 ఉన్నాయి చూడండి. మింట్ ప్లాంట్ ఉంది, నెక్స్ట్ క్యాండిల్ ఉంది, అండ్ ర్యాట్ ఉంది. సో ఇప్పుడు అతను ఏం అబ్జర్వ్ చేశాడని అంటే లైట్ వెలుగుతుంది, అది కూడా ర్యాట్ కూడా సఫోకేట్ అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ప్లాంట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత లైట్ అనేది అంత తొందరగా ఆరిపోలేదు, తర్వాత ర్యాట్ అనేది సఫోకేట్ అవ్వలేదు అనమాట. సో బై దిస్ తను ఏం చేశాడంటే ఆక్సిజన్ అనేది ఉంది, ఆ ఆక్సిజన్ ద్వారానే ఇవి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతున్నదని చెప్పి అతను కన్క్లూడ్ చేశాడు అనమాట. చూడండి, ఫస్ట్ ఈ అబ్జర్వ్ దట్ క్యాండిల్ బర్నింగ్ ఇన్సైడ్ ద జార్ గెట్స్ ఎగ్జాస్టెడ్, సిమిలర్లీ ద మౌస్ సఫికేటెడ్ ఇన్ ద క్లోజ్డ్ జార్. ఇది ఫస్ట్ ఏం చేశాడు, నాన్న క్యాండిల్ తీసుకున్నాడు. సెకండ్ ఏం చేశాడు, మౌస్ని తీసుకున్నాడు. ఓకేనా, మౌస్ని తీసుకొని లోపల పెడితే అది సఫోకేట్ అయిపోయింది ఎయిర్ అందాక. ఇది సెకండ్. థర్డ్ ఏం చేశాడు, ఒక బర్నింగ్ క్యాండిల్ తీసుకొని తర్వాత ఒక ఎనిమల్, బ్రీతింగ్ ఎనిమల్ ఏంటి ఇది డ్యామేజ్ అయిందని చెప్పి ఇది కన్క్లూడ్ చేశాడు. తర్వాత ఏమైందన్న, తర్వాత ఒక మింట్ ప్లాంట్ అండ్ క్యాండిల్ పెట్టారు. ఇది థర్డ్ వన్. ఓకేనా, థర్డ్ వన్ మింట్ ప్లాంట్ క్యాండిల్ పెట్టాడు. తర్వాత ఏమైంది, ఫ్లేమ్ అనేది ఎగ్జాస్ట్ అవ్వలేదు. సో ఫోర్త్ ఏం చేశాడు, 3 పెట్టేశాడు, ర్యాట్, క్యాండిల్, మింట్ ప్లాంట్. మింట్ ప్లాంట్ పెట్టినప్పుడు 3 పెట్టినప్పుడు ఏమైంది, ఎనిమల్ సఫోకేట్ అవ్వలేదు అండ్ ఫ్లేమ్ కూడా అంత తొందరగా ఆరిపోలేదు అనమాట, ఎగ్జాస్ట్ అవ్వలేదు. సో ఇది మింట్ ప్లాంట్, మౌస్ అనేది స్టేడ్ అలైవ్డ్ అండ్ క్యాండిల్ కంటిన్యూ టు బర్న్. ఇది తర్వాత ఏమైంది, హైపోథైసిస్ ద ప్లాంట్స్ రీస్టోర్ టు ఎయిర్ వెన్ ఎవర్ ద బ్రీతింగ్ ఎనిమల్స్ అండ్ బర్నింగ్ ద క్యాండిల్స్ టు రిమూవ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే జాన్ ఇంజన్ హౌస్. ఇతను 1730 to 1799. సో ఈ కంక్లూడెడ్ సేమ్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాడు. అయితే అది ఏం చేశాడంటే ఫస్ట్ ఆక్సిజన్ వస్తుంది ప్లాంట్తోని అని చెప్పి అతను కంక్లూడ్ చేసిన తర్వాత జాన్ ఇంజన్ హౌస్ ఏం చేశాడంటే ఆ ఎక్స్పెరిమెంట్ని డిఫరెంట్ వేలో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఫస్ట్ ఏం చేశాడంటే నాన్న ఆ ఎక్స్పెరిమెంట్ కోసము ఫస్ట్ ఒక ప్లాంట్ సెటప్ చేసుకున్నాడు అన్నమాట. ఒక ప్లాంట్ బెల్ జార్లో తీసుకొని ఒక ప్లాంట్ని దాన్ని సెటప్ ఎలా చేశాడని అంటే చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడు, దాంట్లో మళ్ళీ ప్లాంట్ తీసుకొని వాటర్లో తీసుకున్నాడు అనమాట ఆ ప్లాంట్ని. సో అది సెటప్ చేసుకొని ఫస్ట్ ఏం చేశాడని అంటే అతను ఒక రూమ్లో ఆ ప్లాంట్ డార్క్ లైట్లో పెట్టాడు అండ్ లైట్లో పెట్టాడు అన్నమాట. అంటే అప్పుడు ఏం చేశాడంటే చూడండి, కండక్టెడ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ బై యూజింగ్ ద డార్క్ ఇన్ వన్స్ అండ్ లైట్ ఇన్ వన్స్. సన్లో ఒకసారి లైట్లో ఒకసారి పెట్టాడు అనమాట. సో ఫస్ట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అ ప్లాంట్ ఫర్ ప్యూరిఫైయింగ్ ద ఎయిర్. సో ఫస్ట్ ఏంటి అంటే డార్క్ రూమ్లో పెట్టినప్పుడు అతనికి ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి కనిపించలేవు. అయితే ఎప్పుడైతే సన్లైట్లో పెట్టినప్పుడు ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో ఫనల్లో బబుల్స్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. బబుల్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఏంటి అంటే కన్క్లూడెడ్ దట్ ఆక్సిజన్ అనమాట. వీటిని ఏం అన్నాడంటే ఆక్సిజన్. ఈ సన్లైట్ అనేది ఈ ఆక్సిజన్ని ప్యూరిఫై చేస్తుంది అని అంటే దే ఆర్ ఎక్స్చేంజింగ్ గ్యాసెస్ అన్నమాట. సో ఈ మూమెంట్లో అప్పుడు బబుల్స్ అనేవి ఫార్మేషన్ జరిగిందన్నమాట. ఈ బబుల్ ఫార్మేషన్ జరిగిందాన్ని అతను కన్క్లూడ్ చేశాడు. చూడండి, బ్రైట్ సన్లైట్ అండ్ స్మాల్ బబుల్స్ వర్ ఫార్మ్డ్ అరౌండ్ ద గ్రీన్ ప్లాంట్ వైల్ డార్క్ డిడ్ నాట్. డార్క్లో అవి ఫామ్ అవ్వలేవు బబుల్స్, కానీ సన్లైట్కి వచ్చేసరికి అంటే ఆ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నాడు అనమాట. లేటర్ దీస్ బబుల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఆక్సిజన్. ఓకేనా, లేటర్ ఈ బబుల్స్ని ఏమన్నాడంటే ఆక్సిజన్గా ఐడెంటిఫై చేసాం. సో ఓన్లీ గ్రీన్ పార్ట్ ఏవైతే ఉంటాయో స్టెమ్, ఇప్పుడు గ్రీన్ ప్లాంట్స్ యంగర్ స్టెమ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఒకవేళ పెద్ద అయిన తర్వాత ప్లాంట్స్ అనేవి ఏ కలర్లో మారిపోతాయినా బ్రౌన్ కలర్ అండ్ ఇట్లా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో మారిపోతాయి అన్నమాట. వాటిలో ఏంటి అంటే క్లోరోఫిల్ కంటెంట్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. సో క్లోరోఫిల్ అనేవి రియాక్షన్ సెంటర్స్ అన్నమాట, అవి ఎక్కువ రెస్పిరేషన్ని చూపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏవైతే
ఆక్సిజన్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాయంటే గ్రీన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే గ్రీన్ పార్ట్స్ మెయిన్గా ఎక్కడ ఉంటాయి, ప్లాంట్స్ లీవ్స్లో ఉంటాయి, అలాగే యంగర్ స్టెమ్స్లో ఉంటాయి అండ్ బ్రాంచెస్లో ఉంటాయి అనమాట. ఈ పార్ట్స్ మాత్రమే ఆక్సిజన్ని చూపిస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి ఇంకొకటి ఏంటి అంటే జూలియస్ వాన్ సాక్స్ 1854. సో ఇతను ఏం చేశాడంటే గ్లూకోజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద, ఇతను ఏం ప్రూవ్ చేస్తాడు, గ్లూకోజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ప్లాంట్స్ గ్రో అండ్ ఇట్స్ యూజువల్లీ స్టోర్ దస్ స్టార్చ్. అంటే ఇప్పుడు మన బాడీలో ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ మనకు ఫుడ్ తీసుకున్నా కూడా అది అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్గా మారిన తర్వాతనే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఏ ఫామ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కూడా. ఇంక్లూడింగ్ ప్లాంట్స్ కూడా వాటి ఫుడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఏంటి అని అంటే గ్లూకోజ్గా ఫామ్ అయ్యి గ్లూకోజ్ అవి ఏవైతే ఉంటాయో అవి స్టార్చ్గా, అంటే స్టార్చ్ ఏదైతే ప్లాంట్ స్టార్చ్ ఇంతకుముందు 2 చూసాం, స్టార్చ్ ఏదైతే ప్రజెంట్ ఉందో ఏది ప్రజెంట్ లేదు అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే స్టార్చ్ ఏదైతే ఫామ్ ఉంటుందో సో అదేంటి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని స్టోర్డ్ యాజ్ స్టార్చ్గా అని చెప్పి జూలియస్ వాన్ సాక్ అనేది ప్రూవ్ చేశారనమాట. సో ఇక్కడ ఇది మెయిన్గా అంటే క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే క్లోరోప్లాస్ట్ అనే ఆర్గానిజంలో ఏదైతే ఆర్గాన్ ఉంటుందో దాంట్లో క్లోరోఫిల్ అనే కంటెంట్లో స్పెషల్ బాడీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ప్రూవ్ చేశారు. తర్వాత గ్లూకోజ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఓకేనా. గ్రీన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుండి గ్లూకోజ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేసింది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ నుండి పీవైక్యూస్ వచ్చాయి చాలా. సో ఇక్కడ ఏంటనంటే టీడబ్ల్యూ ఎంగిల్మెన్ ఏం చేశాడు 1843 to 1909. ఇతను ఏం చేశాడంటే చూడండి, ఈ స్ప్లిట్ యూజింగ్ ద ప్రిజమ్ ఇంటూ ద స్పెక్ట్రల్ కాంపోనెంట్స్ అండ్ ఇల్యూమినేటెడ్ ఏ గ్రీన్ ఆల్గా ఏంటి క్లోరోఫర్. సో ప్లేస్డ్ ఆన్ ద సస్పెన్షన్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా అని అంటే ఆక్సిజన్ యూజ్ చేసుకున్న బ్యాక్టీరియా వేర్ యూజ్ టు డిటెక్ట్ ద సైట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎవల్యూషన్. ఆక్సిజన్ ఏది ఎవల్యూషన్ చేసుకుంటుందంటే ఇప్పుడు నార్మల్గా అతనికి తెలుసు అన్నమాట క్లోరోఫోర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆక్సిజన్, అదే ఏరోబిక్ బ్యాక్టీరియా కాబట్టి ఆక్సిజన్ ఎక్కడ ఉంటే అక్కడ ఇది క్లోరోఫోరా ఉంటుంది అనే ఐడియా ఒకటి ఉంది. ఓకే. స్ప్లిట్ చేశారనమాట. ఒక ప్రిజన్ తీసుకొని దాంట్లో లైట్ వేవ్ పాస్ చేసినప్పుడు కొన్ని లైట్స్ అనేవి డిఫరెంట్ ఆఫ్ లైట్స్ వస్తూ ఉంటాయి కదా. మన ప్రిజమ్ స్పెక్ట్రమ్ చూసే ఉంటారు మీరు ఇప్పుడు ఫిజిక్స్లో అండ్ కెమిస్ట్రీలో. స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి డిఫరెంట్ వేవ్ లెన్స్తోని వాటి యొక్క లైట్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. విబ్జియర్ కనిపిస్తూ ఉంటుంది. విబ్జియర్ కనిపించినప్పుడు ఏంటి క్లోరోఫోరా అనేది గ్రీన్ ఆల్గా ఏదైతే ఉందో ఆక్సిజన్ ఎక్కడ ఎవాల్వ్ అవుతుందో అక్కడ ఇది ఎక్కువ వెళ్ళి ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ వేవ్ లెన్స్ తీసుకున్నారు 400 నానోమీటర్ to 700 నానోమీటర్ తీసుకున్నారు. చూడండి ఇది క్లోరోఫోర్ బ్యాక్టీరియా, ఇది విబ్జియర్. సో ఇక్కడ ఏరోబిక్ బ్యాక్టీరియా ఏరోటిక్ అంటే ఇక్కడ ఎక్కడైతే సీక్వెన్సెస్ ఏ లైట్లో అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏమని చెప్పారా ఫస్ట్ సైంటిస్టులు అందరూ లైట్ యూజ్ చేసుకుంటుంది అని చెప్పారు. ఇక్కడ టీడబ్ల్యూ ఎంగిల్మెన్ ఏం మార్చాడంటే ఏ వేవ్ లెంత్లో లైట్ యూజ్ చేసుకుంటుంది, ఏ కలర్లో అంటే వేవ్ లెంత్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఏ వేవ్ లెంత్లో అది తీసుకుంటుంది అని ప్రూవ్ చేసింది టీడబ్ల్యూ ఎంగిల్మెన్ అనమాట. టీడబ్ల్యూ ఎంగిల్మెన్ వచ్చినప్పుడు అతను ఏం తీసుకున్నాడు అంటే క్లోరోఫోర్ అని మెయిన్ క్రైటీరియా తీసుకొని దాని మీద డిపెండెన్సీ మీద అది వేవ్ లెంత్ అనేది కనుక్కున్నాడు అనమాట. మరి రిజల్ట్ ఏంటి, మెయిన్లీ రీజియన్స్ ఎక్కడ కనిపించినాయి అంటే బ్లూ అండ్ రెడ్ నానోమీటర్ దగ్గర, స్ప్లిట్ స్పెక్ట్రమ్ దగ్గర ఇవన్నీ అక్యుములేట్ అయినాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఇక్కడ పెట్టేశాడు అనుకుందాం నార్మల్గా. ఇక్కడ ప్రిజమ్ నుంచి లైట్ పంపించిన తర్వాత ఈ వేవ్ లెంత్ ఎక్కడైతే రెడ్, ఇగో చూడండి రెడ్ అండ్ బ్లూ దగ్గర మాత్రమే అవి అక్యుములేట్ అయినాయి అన్నమాట. సో ఆక్సిజన్ అనే వేవ్ లెంత్ అనేది ఎక్కడ ఉంది అనేది యాక్షన్ స్పెక్ట్రమ్ ద్వారా ఫోటోసింథసిస్కి ఫస్ట్ డిస్క్రైబ్ చేసింది ఇతను అనమాట. సో ఇట్ ఈస్ రిజంబుల్స్ ద స్పెక్ట్రా ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి పిగ్మెంట్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది ఎవరు అని అంటే టీడబ్ల్యూ ఎంగిల్మెన్. ఓకేనా. క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి బేసిక్, ఇది ఎక్స్పెరిమెంట్ నుండి మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి బేసిక్ ఫోటోసింథసిస్ ఫార్ములా ఏం చదువుకున్నారా మీరు, CO2. బేసిక్ ఫోటోసింథసిస్ ఫార్ములా ఏంటి, CO2 ప్లస్ H2O ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్, C2O
ప్లస్ O2. ఇది నార్మల్గా ఇంతవరకు ఎక్స్పెరిమెంట్స్తోనే వచ్చిన ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు CO2 అని అంటే ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాము, స్టార్చ్ అంటే గ్లూకోజ్ ఫామ్ అయ్యి గ్లూకోజ్ ఏదైతే ఉందో అది స్టార్చ్ ఫామ్లో స్టోర్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. సో అది ఏంటి, కార్బోహైడ్రేట్. ఈ CH2 అనేది కార్బోహైడ్రేట్ రిప్రజెంటెడ్ యాజ్ గ్లూకోజ్. ఇది నార్మల్గా మనకు తెలిసిన ఇంతకుముందు మీ ఇచ్చిన ప్రైమరీ క్లాసెస్లో చదువుకున్న సెకండరీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో 10th వరకు మీరు ఈ ఫార్ములాస్ అనేవి చదువుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, యూజ్ ఆఫ్ ద లైట్ టు మేక్ కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ CO2 H2O వాటర్ ప్లస్ దీంతో పాటు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్లో గ్లూకోజ్ని ఫామ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ని వదిలేస్తుంది అని చెప్పి ఎంపరికల్ ఫార్ములా ఈక్వేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ తర్వాత బ్యాలెన్సింగ్ వచ్చింది. ఏమైంది, వాన్నిల్ అతను ఏం చేశాడంటే మైక్రోబయాలజిస్ట్ అనమాట. ఈ కండక్టెడ్ సమ్ పర్పుల్ అండ్ గ్రీన్ బ్యాక్టీరియా మీద కొన్ని స్టడీస్ చేసి డెమోన్స్ట్రేటెడ్ ద photosynthesis bacteria light dependent reaction which hydrogen is suitable for oxidizing compound and reduces CO2 కార్బోహైడ్రేట్. అతను ఏం చేశాడనంటే ఇది హైడ్రోజన్ అనేది ఏదైతే సూటబుల్ ఆక్సిడైజింగ్ కంపోనెంట్ అనమాట. ఇప్పుడు H2O అనేది మాలిక్యూల్ అయితే నాన్న హైడ్రోజన్ స్ప్లిట్టింగ్ చేసినప్పుడు, వాటర్ స్ప్లిట్టింగ్ చేసినప్పుడు ప్రోటాన్స్ అనేవి హైడ్రోజన్స్ అనేవి డిఫర్ అయిపోతాయి. ఆ డిఫరెంట్ ఏదైతే ఆక్సిజన్తో కలిస్తే ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఆక్సిజన్ స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ HS తీసుకున్నారనుకోండి, H2S సల్ఫర్ తీసుకున్నారనుకోండి, బయటకు వచ్చేది సల్ఫరే. సో ఇది అతను ప్రూవ్ చేసింది. సో ఫస్ట్ దీనికి ఏం చేశాడంటే 2H2A ఏ ప్లేస్లో O అయినా ఉండొచ్చు, S అయినా ఉండొచ్చు. O ఉంటే అవుట్పుట్ మనకు ఓనే వస్తుంది. చూడండి 2A అని వచ్చింది. ఏ అంటే O ఆక్సిజన్, ఇప్పుడు H2O వాటర్ కదా. ఒకవేళ H2S అని ఉన్నది అనుకోండి, ఇక్కడ 2S అని వస్తుంది. ఇక్కడ తర్వాత కార్బోహైడ్రేట్ అండ్ వాటర్ అయితే కామన్గా, ఎందుకంటే CO2 నుండి ఇక్కడ O దొరుకుద్ది మళ్ళీ CO2. సో ఇక్కడ వాటర్ వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్, మళ్ళీ ట్రాన్స్పిరేషన్లో వాటర్ ఎక్సెస్ వాటర్ స్ప్లిట్ అవుట్ ఇక్కడ చూడండి. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి అది సల్ఫర్ ఒకవేళ యూజ్ అయితే అది వస్తుందని చెప్పి అతను వానిల్ అతను చెప్పాడు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే కార్లెస్ వానిల్ అతను హైడ్రోజన్ అనేది డోనర్గా మెయిన్ ఆక్సిడైజ్డ్ టు ఆక్సిజన్ వరకు వెళ్తుంది అన్నమాట, అది మెయిన్గా. సో ఒకవేళ పర్పుల్ గ్రీన్ బ్యాక్టీరియా తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా ఏం చేశాడంటే సల్ఫర్ తీసుకున్నాడు. చూడండి, సల్ఫర్ H యాజ్ ఏ డోనర్ అండ్ సల్ఫర్ తీసుకొని తర్వాత సల్ఫేట్ ఆక్సిడేషన్ చేసినప్పుడు సల్ఫర్ ఆర్ సల్ఫేట్గా మారి నో ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఏలో ఏది తీసుకుంటే అదే వస్తుంది. ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ వస్తుంది, సల్ఫర్ తీసుకుంటే సల్ఫర్గా ప్రొడ్యూస్ అయిపోతుంది. thus inferred that oxygen evolved by the green plants from the H2O not from the CO2. సో ఏం చేశాడనంటే హైడ్రోజన్ ఒకటే డోనర్గా, అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ మళ్ళీ రావట్లేదు, ఎక్కడి నుండి వస్తుంది, H2O నుండి, వాటర్ స్ప్లిట్టింగ్ నుండి ఆక్సిజన్ హైడ్రోజన్ డోనర్గా ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ హైడ్రోజన్తో సల్ఫర్ తీసుకుంటే సల్ఫర్ బయటకు వస్తుంది. ఈ బేసిస్ మీద హైడ్రోజన్ నుండి హైడ్రోజన్ డోనర్గా ఉండి ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు ఆక్సిజన్ మాత్రమే బయటకు వస్తుంది. ఒకవేళ సల్ఫర్తో కంబైన్ అయితే సల్ఫర్ బయటకు వస్తుంది అని చెప్పి ఈయన ఎక్స్పెరిమెంట్ని ప్రూవ్ చేశాడనమాట. సో ఈ తర్వాత ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ చేశాడనమాట. ఈ బ్యాలెన్స్ చేసినప్పుడు ఈక్వేషన్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట. సో అప్పుడు ఏంటి 6CO2 ఇది 6CO2 అండ్ 12H2O అంటే 12 మాలిక్యూల్స్ ఆఫ్ H2O తీసుకుంటారు. అంటే ఒక్క 6 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 అయితే రిక్వైర్డ్ అయితే దీనికి డబుల్గా ఎన్ని 12 మాలిక్యూల్స్ ఆఫ్ అంటే డబుల్ మాలిక్యూల్స్ 6 మాలిక్యూల్స్కి డబుల్ మాలిక్యూల్ ఇంటూ 2 మాలిక్యూల్స్లో H2O అనేది తీసుకుంటుండు. సో ఇన్ రియాక్షన్ ఇన్ ప్రజెన్స్ దేని మీద నాన్న లైట్, మళ్ళీ సన్లైట్ ప్రజెన్స్ మీద అతను ఏం చేస్తున్నాడు, రియాక్షన్ చేసినప్పుడు మనకు ఎన్ ప్రోడక్ట్ ఏంటి, గ్లూకోజ్ రావాలి. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6 C6H12O6 ఇది గ్లూకోజ్ ఫార్ములా. తర్వాత ఎక్సెస్ వాటర్ 6H2O ఇక్కడ ఇంకా 6 యూజ్ అవుతున్నాయి అన్న స్ప్లిట్టింగ్కి. ఓకేనా,
ఇక్కడ మిగతా 6 ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్ అవుట్ అయిపోతున్నాయి, అంటే ట్రాన్స్పిరేషన్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ 6 O2 మాలిక్యూల్స్. సో ఇది నార్మల్గా డెఫినేషన్. ఇప్పుడు మీరు చదువుకునేది మొత్తం దీని మీదనే బేసిస్ అయి ఉంటుంది అనమాట, ఫోటోసింథసిస్ అనేది లాస్ట్. ఓకేనా, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. తర్వాత ఫోటోసింథసిస్ అండ్ పిగ్మెంట్స్ ఉన్నాయి కొన్ని. ఫోటోసింథసిస్ పిగ్మెంట్స్ ఏంటి అని అంటే చూడండి, కొన్ని పిగ్మెంట్స్ ద్వారానే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ప్లాంట్స్లో కొన్ని పిగ్మెంట్స్ ఏవైతే యూజ్ చేసుకొని ఆ ప్లాంట్స్ వల్ల తర్వాత C3, C4 సైకిల్, ఎలక్ట్రో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం లైట్ అనేది ఇన్ ప్రజెన్స్ లైట్ అని చెప్పేసి అప్పటి నుండి అనుకుంటున్నాం. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ అని అంటే ఫస్ట్ లైట్ క్యాప్చరింగ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ లైట్ ఎక్కడికి రీచ్ అవుతుంది, రీచ్ అయిన తర్వాత ఆ లైట్ ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది లోపల అన్న ప్రాసెస్ మొత్తం కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ అనేవి క్యాప్చర్ చేసుకుంటాయి అన్నమాట. ఆ లైట్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత వీటిని ఎట్లా యూటిలైజ్ చేస్తుంది, ఎనర్జీగా ఎలా మారుస్తుంది, ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి, అసలు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, ఇవన్నిటికీ ఇక్కడ నుండి ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట. సో పైన పార్ట్ నుండి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, కింది పార్ట్ నుండి ఇంకో క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఆప్షనల్గా పెట్టుకోకండి, ఈ చాప్టర్ని ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనేది ఇంతకుముందు ఒక పాయింట్ వచ్చింది, గ్రీన్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ పిగ్మెంట్ ఏదైతే గ్రీన్ పార్ట్స్ ఉంటాయో అక్కడ గ్రీన్ లీవ్స్ అయినా అవ్వచ్చు, లేదా యంగర్ స్టెమ్స్లో గ్రీన్ కలర్ పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో అక్కడ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటి ఆన్సర్, క్లోరోఫిల్ ఉన్న దగ్గర ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగేది ఎక్కడ, క్లోరోఫిల్లో. సో ఇది ఇలా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు క్లోరోఫిల్లో వాల్స్ ఆఫ్ మీసోఫిల్ సెల్స్ ఆఫ్ లీవ్స్లో, అంటే మీసోఫిల్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, లీవ్స్లో ఉంటాయి, అక్కడే క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయి ఉన్నది అనమాట. ఏంటి ఇది, ఆప్టిమమ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఎక్కువ వస్తుంది, ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి, మెమ్బ్రేనియస్ సిస్టమ్ అన్నమాట. ఈ డబుల్ మెమ్బ్రేన్ సిస్టంలో కూడా ఉంటుంది క్లోరోప్లాస్ట్ అనేది, సెల్ లెసన్లో చెప్పాను. సో ఇక్కడ ఏంటి, కన్సిస్ట్ ఆఫ్ గ్రానా, స్ట్రోమా లామిల్లా అండ్ ఫ్లూయిడ్ స్ట్రామిల్లే. ఇప్పుడు ఇది ఒకటి ఉంది నాన్న, ఇది ఒక ఏదైతే పార్ట్ ఉందో ఇది గ్రానా అంట, ఓకేనా. ఇది తలకాడ్ చూడండి. నెక్స్ట్ దీనికి మధ్యలో ఉండేది స్ట్రోమా లామిల్లా, తలకాడ్కి మధ్యలో ఉండేది స్ట్రోమా లామిల్లా చూడండి. దానికి ఒక ఇది గ్రానా అయితే ఇది గ్రానా తలకాడ్, ఇది ఒకటి గ్రానా అంటున్నాం, అది బండలు ఉంటే గ్రానా తలకాడ్ అంటున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇది సో ఇది స్ట్రోమా లామిల్లా. సో తర్వాత ఇది లిపిడ్ డ్రాప్లెట్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా. తర్వాత ఏమున్నాయి, రైబోజోమ్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా. రైబోజోమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టార్చ్ గ్రాన్యూల్స్, ఏవైతే స్టార్చ్ని ప్రొడ్యూస్ చేసిన స్టార్చ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. తర్వాత ఇది అవుటర్ మెంబ్రేన్, డబుల్ మెంబ్రేన్ అనుకున్నాం కదా, అవుటర్ మెంబ్రేన్ ఒకటి, ఇన్నర్ మెంబ్రేన్ ఒకటి. అండ్ ఇది గ్రానా తలకాడ్ అన్నమాట. తలకాడ్ అని అంటే మొత్తం కంప్లీట్ సెట్ గ్రానా అని తలకాడ్ అని అంటున్నాం, ఒకటిని గ్రానా అని అంటున్నాం, ఓకేనా. వాటి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రోమా లామిల్లా అని అంటున్నాం, ఓకేనా. అక్కడ ఫ్లూయిడ్ కూడా ఫిల్ అయి ఉంటుంది అనమాట, ఒక్కదానికి ఒకటి కనెక్షన్ లా ఉంటుంది చూడండి, మొత్తం చూడండి కనెక్షన్. సో ఈచ్ గ్రానమ్ గ్రూమ్ ఇస్ మెంబ్రేన్ శాక్ ఏంటి తలకాడ్స్ అంటున్నాం, అవన్నీ లామిల్లా అని కూడా అనొచ్చు, ఓకేనా. గ్రూప్ ఆఫ్ ఏవైతే మెంబ్రేన్స్ ఉంటాయో వీటిని అనమాట. కంటైనింగ్ లీఫ్ పిగ్మెంట్స్, అవి ఏం కంటైన్ చేస్తున్నాయి అంటున్నా, లీఫ్ పిగ్మెంట్స్ని కంటైన్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోరోప్లాస్ట్ ఇది క్లోరోఫిల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ మళ్ళీ వేరే ఆర్గన్ అనుకోదు, క్లోరోఫిల్లోనే క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ అనేది ఉంటుంది అన్నమాట, ఓకేనా. చూడండి క్లోరోప్లాస్ట్లో ఇప్పుడు ఏంటి, మెమ్బ్రేన్ సిస్టమ్ ట్రాప్స్ ద లైట్ ఎనర్జీ. ఈ క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది అంటే లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి దాని నుండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, ఎనర్జీ అది తయారు చేసుకుంటుంది. దాన్ని ఏంటి, ఎనర్జీని ఏ ఫామ్లో డినోట్ చేస్తాం, ఏటీపీ, ఎన్ఏడిపి ఆర్ ఎన్ఏడిపిహెచ్, ఏడిపి. సో ఈ ఫామ్స్లో అండ్ ఎన్ఏడిపి.
ఈ ఫామ్స్లో ఏం వచ్చినా ఎనర్జీ అని అనుకోండి సరిపోద్ది. ఓకేనా? సో ఇది సింథసిస్ చేసుకొని దీన్ని ఏమంటున్నామంటే లైట్ రియాక్షన్ అంటున్నాం. లైట్ని వాడుకొని ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటే దాన్ని లైట్ రియాక్షన్ అని అంటున్నాం. ఓకేనా? ఇది ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమా. ఎంజైమెటిక్ రియాక్షన్ ఇన్కార్పొరేట్ ద CO2 ఇంటూ ద ప్లాంట్ సింథసిస్ షుగర్ అండ్ విచ్ టర్న్స్ ఫార్మ్స్ స్టార్చ్. ఇట్ కాల్ డార్క్ రియాక్షన్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ డార్క్నెస్ ఆర్ డార్క్ లైట్. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను వినండి. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ అని 2 ఉన్నాయి నాన్న. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. ఓకే, లైట్ని యూజ్ చేసుకొని ఏటీపీ, ఇప్పుడు లైట్ని యూజ్ చేసుకొని ఎనర్జీ ఫామ్గా అవుతుంది. ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో దీన్ని మనము లైట్ రియాక్షన్ అన్నాం. లైట్ రియాక్షన్ అన్నాం. మరి ఇక్కడ డార్క్ రియాక్షన్ అనగా మీకు సడన్గా ఏమనిపిస్తుంది? ఇక్కడ లైట్ రియాక్షన్ అంటే లైట్ యూజ్ చేసుకొని లైట్ ఫామ్ అయింది అని అంటే లైట్ రియాక్షన్. మరి ఇక్కడ లైట్ యూజ్ చేసుకోలేదు కాబట్టి డార్క్ రియాక్షన్ అని అంటే కాదు, అట్లా కాదు. ఈ డార్క్ రియాక్షన్లో జరగాలి అని అంటే లైట్ లేకుండా జరగాలి అన్నది కాదు. ఇక్కడ మీకు సెంటెన్స్ అర్థం చేసుకోండి. ఇండిపెండెంట్ ఆఫ్ లైట్, లైట్ మీద డిపెండ్ అవ్వకుండా ఇది రియాక్షన్ చేసుకుంటుంది. కాకపోతే డిపెండెంట్ ఆఫ్ లైట్ రియాక్షన్ ప్రోడక్ట్స్. లైట్ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చే ప్రోడక్ట్స్ ఏవేవి ఉన్నాయి, ఏటీపీ, ఎన్ఏడిపి ఏదైతుందో వాటి మీద ఇవి డిపెండ్ అయిపోతాయి డార్క్ రియాక్షన్. కాకపోతే లైట్ని యూజ్ చేసుకోదు. కానీ అదే నైట్ టైంలో జరగాలి, డార్క్లో జరగాలి అనేది డార్క్ రియాక్షన్ కాదు నాన్న. అది ఇండిపెండెంట్ ఆఫ్ లైట్, లైట్ యూజ్ చేసుకోకుండా దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. కాకపోతే డిపెండెంట్ ఆఫ్ ఏవైతే ప్రొడక్ట్స్ లైట్ రియాక్షన్ వల్ల వచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇవి డిపెండ్ అయిపోతాయి. చూడండి, ఒక సింపుల్ ఇక్కడ కార్టూన్ చూడండి. ఒక లైట్ వచ్చింది, లైట్ తర్వాత ఏమైందన్న అవి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకున్నాయి. లైట్ రియాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరిగింది మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కావాలి. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరిగింది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరిగిన తర్వాత ఆక్సిజన్ బయటకు వచ్చేసి ఇంకా ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకొని ఏమైంది, ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అయింది, ఏటీపీ ఫామ్ అయింది. ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ యూజ్ చేసుకొని డార్క్ రియాక్షన్ జరిగింది. డార్క్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమైంది, CO2 అబ్జర్వ్ చేసుకొని చూడండి గ్లూకోజ్ ఫామ్ అయిపోద్ది ఇక్కడ. సో ఇది ప్రాసెస్ చెప్పాలంటే సింపుల్గా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సింపుల్గా చెప్పాలి అని అంటే గ్రీన్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుందని చెప్పేసి అప్పటి నుండి అని అనుకుంటున్నాను. అయితే ఫోటోసింథసిస్ అని అంటే లైట్ యూజ్ చేసుకొని వాటర్ యూజ్ చేసుకొని ఆక్సిజన్ బయటకు పంపిస్తే గ్లూకోజ్ కూడా తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి చూడండి ప్రొడక్ట్స్లో, ఆక్సిజన్ అండ్ మనకు కావాల్సింది ఏంటి, ఆక్సిజన్ ఒకటి వస్తుంది అండ్ గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు 2 ప్రూవ్ చేద్దాం మనం. అయితే లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ అనేది 2 రియాక్షన్స్ అనేవి క్లోరోఫిల్లో జరుగుతాయి అన్నమాట, క్లోరోప్లాస్ట్లో జరుగుతాయి. అయితే క్లోరోఫిల్ ఆర్ క్లోరోప్లాస్ట్ ఒకటే దగ్గర చూడండి ఇక్కడ జరుగుతాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ జరిగినప్పుడు లైట్ రియాక్షన్ అంటే ఏంటి, డార్క్ రియాక్షన్ అంటే ఏంటి. లైట్ రియాక్షన్ అనేది డిపెండెంట్ ఆఫ్ లైట్, లైట్ మీద డిపెండ్ అవుతుంది నాన్న. లైట్ మీద డిపెండ్ అయినప్పుడు లైట్ ఎప్పుడైతే సన్లైట్ వస్తుందో, సన్లైట్ వచ్చినప్పుడు అది అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరిగింది. ఫస్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరగగానే ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ రియాక్షన్లోకి ఎంటర్ అయిపోతాయి. లైట్ రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏమైంది, లైట్ని ఎనర్జీ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. లైట్ ఏదైతుందో దాన్ని ఎలక్ట్రాన్స్తో యూజ్ చేసుకొని తర్వాత ఏ ఫామ్కి కన్వర్ట్ అయినా ఎనర్జీకి ఫామ్ అయినాయి, ఎనర్జీకి కన్వర్ట్ అయినాయి. అవి ఏంటి, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్కి ఫామ్ అయినాయి. ఓకే, ఇప్పుడు డార్క్ రియాక్షన్ అని అంటే ఇండిపెండెంట్ ఆఫ్ లైట్, అంటే డార్క్లో జరుగుతున్నదని కాదు, డార్క్లో జరుగుతుందని కాదు. అది ఎక్కడ జరుగుతుంది, అది లైట్ టైంలో కూడా, డే టైంలో కూడా జరగవచ్చు. కాకపోతే లైట్ని యూజ్ చేసుకుంటలేదు. కాకపోతే ఏం యూజ్ చేసుకుంటుంది, లైట్ రియాక్షన్ యొక్క ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటుంది. ఇది స్టేట్మెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 టైమ్స్ చెప్పాను నేను. సో లైట్ రియాక్షన్ జరిగినప్పుడు లైట్ యూజ్ అవుతుంది, కానీ డార్క్ రియాక్షన్ జరిగినప్పుడు లైట్ యూజ్ అవ్వట్లేదు. కానీ డార్క్లో జరుగుతుంది, నైట్లో జరుగుతలేదు అన్నది కాదు. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ లైట్, లైట్ మీద డిపెండ్ అవుతలేదు, బట్ దే డిపెండెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ జరిగినప్పుడు వాటి యొక్క ప్రొడక్షన్ మీద డిపెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు వాటి కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి అన్న, కొన్ని పిగ్మెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నమాట ప్లాంట్స్లో. ఆ పిగ్మెంట్స్ ఏంటో చూద్దాం చూడండి.
సబ్స్టెన్స్ దట్ హ్యావ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ లైట్ ఎట్ స్పెసిఫిక్ వేవ్ లెంత్. ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు ప్రిజమ్ యాక్టివిటీ చేసినప్పుడు అవి ఒక ఏదైతే ఆ వేవ్ లెంత్లో ఆ క్లోరోఫోరా అనేది ఎక్కడైతే బ్లూ అండ్ ఇక్కడ రెడ్ రీజియన్లో ఎక్కువ అక్యుములేట్ అయినాయి కదా, అట్లనే సేమ్ వేలో లైట్ ఎప్పుడైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో అప్పుడు కొన్ని పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ ప్లాంట్స్లో. ఓకేనా, అవి మైక్రోబ్స్. అది మైక్రోబ్. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, అక్కడ బ్లూ రెడ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ లేదు అని అంటే అది మైక్రోబ్ ఏదైతే ఉందో క్లోరోఫోర్ ఆల్గాని తీసుకున్నారు అనమాట. మళ్ళీ ఇక్కడ ఇది వేరే ప్లాంట్స్ ఇంకా. ఓకేనా, పిగ్మెంట్స్ ఇక్కడ ఏంటి, క్రోమటోగ్రఫీ షోస్ దట్ ఫాలోయింగ్ లీవ్ ద పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ ద క్రోమటోగ్రఫీ అని అంటే అక్కడ కలర్ స్ప్లిట్టింగ్ చేసినప్పుడు ఏ వేవ్ లెంత్లో ఏది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందో, ఏ పిగ్మెంట్ అబ్జర్వ్ చేసుకుంటుందో చెప్పేదే క్రోమటోగ్రఫీ అన్నమాట. ఈ క్రోమటోగ్రఫీలో ఏం ఫైండ్ అవుట్ చేశారంటే, ఏమేమి పిగ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేశారంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంథోఫిల్స్ అండ్ కెరటోనైడ్స్ అనేవి అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏ కలర్స్లో ఉంటాయి చూడండి. క్లోరోఫిల్ ఏ అనేది బ్రైట్ ఆర్ బ్లూ కలర్లో ఉంటుంది, బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే బ్రైట్ కలర్ అంటే బాగా లైట్ కలర్లా అట్లా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్లోరోఫిల్ బి, ఇక్కడ ఏంటి ఎల్లో గ్రీన్ కలర్. నెక్స్ట్ జాంథోఫిల్స్ వచ్చేసి ఎల్లో కలర్లో, కెరటోనైడ్స్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ కలర్స్. ఇవి కలర్స్ అడిగారు నన్ను, పిగ్మెంట్స్ యొక్క కలర్స్ అడిగారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి. క్లోరోఫిల్ బిలో జాంథోఫిల్స్ అండ్ కెరటోనైడ్స్ అనేవి యాక్సెసరీ పిగ్మెంట్స్ అనమాట. ఇవి మెయిన్ పిగ్మెంట్స్. ఓకేనా, క్లోరోఫిల్ బి, జాంథోఫిల్ అండ్ కెరటోనైడ్స్ ఆర్ యాక్సెసరీ పిగ్మెంట్స్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఏంటి, అబ్జర్వ్ లైట్ ఎట్ డిఫరెంట్ వేవ్ లెంత్ అండ్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ టు ద క్లోరోఫిల్ ఏ. అయితే యాక్చువల్గా ఫోటోసింథసిస్ జరిగేది, ఫోటో ఆక్సిడేషన్ జరిగేది క్లోరోఫిల్ ఏలో, కానీ వాటికి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఎవరు, మెయిన్ ఇది ఇల్లుకు వెళ్ళే దారి మాత్రం ఇవి అన్నమాట. వాటిని దారిని సృష్టించేవి ఇవి అన్నమాట. ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకొని క్లోరోఫిల్ ఏ వరకు పంపిస్తాయి అన్నమాట. ఒక డిఫరెంట్ వేవ్ లెంత్లో అవి అబ్జర్వ్ చేసుకొని క్లోరోఫిల్ ఏకి పంపిస్తే క్లోరోఫిల్ ఏలో ఏం జరుగుతుంది, ఫోటో ఆక్సిడేషన్ అనేవి జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇవి కొన్ని పిగ్మెంట్స్ ఉన్నాయి చూడండి. అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ అని ఉన్నది, యాక్షన్ స్పెక్ట్రమ్ కన్సిడర్ క్లోజ్లీ షోయింగ్ ద ఫోటోసింథసిస్ మ్యాక్సిమమ్ ఎట్ బ్లూ రెడ్ రీజియన్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఇది అప్పుడే ఇంతకుముందు చెప్పిన ఎక్స్పెరిమెంట్ మీకు చెప్పండి క్లోరోఫోరా గురించి. అప్పుడు దాని మీద ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి. ఇది మీద ఇచ్చారు. అయితే ఇంతకుముందు పీవైక్యూస్లో ఏం చేశారని అంటే ఈ లైన్స్ ఇచ్చేసి ఇక్కడ నాన్న ఏవైతే ఉన్నాయో ఈ లేబులింగ్స్ అనేవి ఏబీగా ఆప్షన్స్ ఇచ్చేసి వాటిని ఆన్సర్ చేయమని చెప్పారన్నమాట. సో ఇప్పుడు మీరు లేబులింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. బ్లూ కలర్ది ఏదైతే ఉందో చూడండి, క్లోరోఫిల్ ఏ. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కెరటోనైడ్స్, గ్రీన్ కలర్ది ఏదైతే ఉందో క్లోరోఫిల్ బి. సో ఇది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫర్ క్లోరోఫిల్ ఏ అండ్ బి అండ్ కెరటోనైడ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి షోయింగ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్, యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుంది చూడండి, ఏ వేవ్ లెంత్లో ఎంత జరుగుతుంది ఫోటోసింథసిస్ అనేది చూపించారు. సో మళ్ళీ తర్వాత అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో చూడండి క్లోరోఫిల్ ఏతో కంపేర్ చేస్తే చూడండి ఫోటోసింథసిస్ రేట్ దానికి సిమిలర్గా ఉంది. ఓకేనా, ఇది ఫోటోసింథసిస్ది, ఇదేమో అన్ని పిగ్మెంట్స్ది. సో ఇక్కడ ఇది కన్క్లూడ్ చేశారు, మనం పైన చెప్పిన పాయింట్ని కన్క్లూడ్ చేశారు దీంతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఫోటోసింథసిస్ ఇక్కడ జరుగుతుంది, పిగ్మెంట్ ఏ పిగ్మెంట్లో జరుగుతుంది, క్లోరోఫిల్ ఏలో జరుగుతుంది, క్లోరోఫిల్ ఏ. ఇక్కడ ఏంటి అని అంటే ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు వాటికి వచ్చే ఫోటోసింథసిస్తో ఏది మ్యాచ్ అయింది అని అంటే క్లోరోఫిల్ ఏ అనేది మ్యాచ్ అయింది. కెరటోనైడ్స్కి ఇవి ఏంటి అని అంటే యాక్సెసరీ, అంటే వాటి లైట్ని తీసుకొచ్చి క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్కి ఇస్తే అది ఫోటోసింథసిస్ చేస్తుంది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటోసిస్టమ్స్ ఏంటి అని అంటే ఫోటోసిస్టమ్స్ అనేవి సెంటర్స్ అనమాట, రియాక్షన్ సెంటర్స్. ఇవి చూడండి, ఇవేంటి పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద ఫోటోసిస్టమ్స్ అనమాట. ఇవి 2 ఫోటోసిస్టమ్స్గా పిగ్మెంట్స్ అనేవి డివైడ్ జరిగింది, ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2. ఫోటోసిస్టమ్ 1 ఫోటోసిస్టమ్ 2 అని అనేది
అవి ఎట్లా నేమ్ చేశారంటే ఫస్ట్ ఏం డిస్కవర్ చేశారో దాన్ని ఫోటో సిస్టమ్ 1 అని అన్నారు. ఏదైతే సెకండ్ టైం డిస్కవర్ చేశారో దాన్ని ఫోటో సిస్టమ్ 2 అని డిస్కవర్ చేశారు. అంతేకాని వేవ్ లెంత్ బేసిస్ మీద వాటిని డిస్కవర్ చేయలేరు. అట్లా డిస్కవర్ చేస్తే ఫస్ట్ ఫోటో సిస్టమ్ 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. సో బై ద నేమింగ్ మాత్రమే ఆ సీక్వెన్స్ ఇచ్చారనమాట. అయితే ఈచ్ ఫోటో సిస్టంలో క్లోరోఫిల్ ఏ అనేది యాక్సెసరీ పిగ్మెంట్. చూడండి, ఏ అండ్ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఆర్ బౌండెడ్ బై ద ప్రోటీన్స్. అంటే క్లోరోఫిల్ ఏతో పాటు యాక్సెసరీ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్లోరోఫిల్ బి, కెరటినైడ్స్ అండ్ జాంథోఫిల్స్తో పాటు కొన్ని బౌండెడ్ బై ద ప్రోటీన్స్ అనమాట. కొన్ని ప్రోటీన్స్తో కలిసి ప్రతి ఫోటో సిస్టంలో ఉన్నాయి. ఫోటో సిస్టమ్ 1లో, ఫోటో సిస్టమ్ 2లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ ఫోటో సిస్టమ్ 1 ఏంటి చూడండి. ఫస్ట్ ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని కూడా అనవచ్చు. ఆల్ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెప్ట్ క్లోరోఫిల్ ఏంటి, ఆల్ పిగ్మెంట్స్ ఎక్సెప్ట్ క్లోరోఫిల్ ఏ అని అంటే క్లోరోఫిల్ బి, జాంథోఫిల్స్, కెరటినాయిడ్స్. వీటిని ఏమంటున్నాం, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆర్ ఎల్హెచ్సి అని అంటున్నాం. అంటే యాంటెనా అని కూడా అంటున్నాం. ఎందుకంటే అవి లైట్ తీసుకొచ్చి క్లోరోఫిల్ ఏకి ఇస్తున్నాయి కాబట్టి అవి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అనవచ్చు కదా, ఎల్హెచ్సి అనవచ్చు కదా. అవి యాక్సెసరీగా వాటికి పని చేస్తున్నాయి, లైట్ తీసుకొచ్చి క్లోరోఫిల్ ఏకి ఇస్తున్నాయి పని చేసుకోవడానికి. సో వాటిని ఏమనొచ్చు, యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అనవచ్చు, లేదనంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అనవచ్చు. ఓన్లీ సింగిల్ ఏ క్లోరోఫిల్ ఏని ఏమంటున్నామంటే రియాక్షన్ సెంటర్ అని అంటున్నాం. ఓకేనా. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఏమొస్తాయి నాన్న, క్లోరోఫిల్ బి, కెరటినాయిడ్స్ అండ్ జాంథోఫిల్స్ 3 వస్తాయి. మరి నెక్స్ట్ రియాక్షన్ సెంటర్ ఎక్కడో, క్లోరోఫిల్ ఏ. ఓకేనా. నెక్స్ట్ PS1 ఏంటి, రియాక్షన్ సెంటర్. ఇది PS1, PS2 అనేది డిపెండింగ్ అపాన్ దర్ డిస్కవరీస్ అని చెప్పాను. చూడండి, PS1కి ఎక్కువ ఉంటుంది, PS2కి తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. PS1కి ఎక్కువ ఉంటుంది, PS2కి తక్కువ ఉంటుంది. PS1కి ఎంత అబ్జర్వింగ్ లైట్ కెపాసిటీ ఎంత ఉంది అని అంటే 700 నానోమీటర్ అన్నమాట. PS1కి ఎంత ఉంది, 700 నానోమీటర్. సో దీన్ని ఏమనొచ్చు, P700 అని అంటారు PS1. కానీ PS2ని ఇక్కడ సెంటర్ అబ్జార్ప్షన్ లైట్ ఏ నానోమీటర్ దగ్గర, 680 నానోమీటర్ దగ్గర లైట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది PS2కి. సో కాల్డ్ ఏమంటారు, P680. సో ఇక్కడ చూడండి, P700 అనేది PS1, PS2లో ఏంటి P680. ఇది ఆస్క్డ్ క్వశ్చన్. P వైకున్నాను. నెక్స్ట్ వన్, ఫోటోకెమికల్ పేస్ట్లో లైట్ రియాక్షన్స్ అనేవి ఇలా జరుగుతాయి. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, రేపు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో ఇది నెక్స్ట్ జస్ట్ ఇది ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. లైట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఫోటోకెమికల్ ఫేస్లో, ఫస్ట్ లైట్ అబ్జార్ప్షన్ జరిగింది, తర్వాత వాటర్ స్ప్లిట్టింగ్ జరిగింది, తర్వాత ఆక్సిజన్ రిలీజ్ అయిపోద్ది, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అండ్ NADPH అనేది జరిగింది. ఇది ఇంతకుముందు చెప్పాను మీకు. ఫస్ట్ లైట్ రియాక్షన్ జరిగేటప్పుడు లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి తేడా చెప్పినప్పుడు చెప్పాను. ఫస్ట్ లైట్ అబ్జార్ప్షన్ జరిగింది, లైట్ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత వాటర్ H2O స్ప్లిట్టింగ్ జరిగింది, ఆక్సిజన్ బయటకు వస్తే ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏమైపోద్ది, గ్లూకోజ్ ATP అండ్ NADPH ఫామ్ అవుతుంది. సో ఇదే సీక్వెన్స్ చూడండి. లైట్ అబ్జార్ప్షన్ అయింది, ఫస్ట్ సన్లైట్ నుండి ప్లాంట్ లైట్స్ తీసుకున్నాయి, తర్వాత ఇక్కడ వాటర్ స్ప్లిట్టింగ్ అయింది. వాటర్ స్ప్లిట్టింగ్ అయినప్పుడు O2 అనేది బయటకు వచ్చేసింది. O2 బయటకు రాగానే ఇంకొకటి ఏంటన్నా ఏం మిగిలిద్ది, హైడ్రోజన్ ప్రోటాన్స్ మిగిలితాయి, మళ్ళీ ఆక్సిజన్ ఇంకేంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా స్ప్లిట్టింగ్ అయినప్పుడు. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏం ఫామ్ అయిపోతున్నాయి, ATP NADPH అనేవి ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా మీకు ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2 అనేది చెప్పాను కదా. అయితే ఫస్ట్ ఫోటో సిస్టమ్ 1ని ఇది ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు, తర్వాత ఇది సెకండ్ ఐడెంటిఫై చేస్తారు. అయితే ఎన్నుకున్నది ఫస్ట్ ఐడెంటిఫై చేశారు, ముందు ఉన్నది తర్వాత ఐడెంటిఫై చేశారు కాబట్టి దానికి 2 అని పెట్టారు, ఇదేమో 1 అని పెట్టారు. ఫోటో సిస్టమ్ 2 680 నానోమీటర్ ఉంది నాన్న. సో ఫస్ట్ లైట్ వచ్చింది నాన్న, సన్లైట్ వచ్చి ఎక్కడ ఫస్ట్ పిగ్మెంట్స్ ఏవైతే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏమున్నాయి నాన్న, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. క్లోరోఫిల్ బి ఉంటుంది, కెరటినాయిడ్స్ ఉంటాయి, జాంథోఫిల్స్ ఉంటాయి, ఈ 3 ఉన్నాయి.
రియాక్షన్ సెంటర్ ఏది? క్లోరోఫిల్ ఏ. ఇది గుర్తుంది. ఓకే, లైట్ అనేవి ఎవరు తీసుకెళ్ళి రియాక్షన్ సెంటర్కి ఇస్తున్నారు? లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి రియాక్షన్ సెంటర్కి ఇస్తుంది. సో ఫస్ట్ ఎక్కడికి రావాలి లైట్ అనేది? ఇక్కడికి వచ్చేస్తుంది, ఎల్ఎస్సికి వస్తుంది. ఎల్ఎస్సికి వచ్చాక ఇక్కడ వాటర్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది ఆల్రెడీ. చూడండి, H2O స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ప్లస్ 2 ప్రోటాన్స్ వచ్చినాయి, ప్లస్ ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. చెప్పండి, ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ అయిపోతాయి, అంటే పైకి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జైటెడ్ అండ్ ట్రాన్స్ఫర్టెడ్ టు ద ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఇక్కడ ఈటీఎస్ సిస్టమ్ అనేది మధ్యలో ఉంటుంది. ఈటీఎం సిస్టమ్ మీకు చెప్తాను రేపు. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఎగ్జైట్ అయింది కదా, ఇది ఇక్కడ లైట్ నుండి ఇది రియాక్షన్ సెంటర్కి పంపించాలి కాబట్టి ఇది ఎగ్జైట్ అవుతుంది. ఇక్కడికి ఎగ్జైట్ అయినప్పుడు దీన్ని నానోమీటర్ ఎంత నాన్న? 680 నానోమీటర్ కదా. సో దీన్ని ఏమంటున్నామంటే అప్ హిల్ ప్రాసెస్ అంటుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎలక్ట్రాన్ సిస్టమ్కి మళ్ళీ ఫోటో సిస్టమ్ 1కి వస్తుంది. ఫోటో సిస్టమ్ 2 నుండి ఫోటో సిస్టమ్ 1కి వస్తుంది. చూడండి, ఫోటో సిస్టమ్ 1కి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు డౌన్ అవుతుంది కదా, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుండి ఫోటో సిస్టమ్ 1కి రీచ్ అవుతుంది. ఇదేంటి? డౌన్ హిల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే అప్ హిల్ ప్రాసెస్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ నుండి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయింది నాన్న. ఎగ్జైట్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అయితే అది అంతే ఫోర్స్తో కిందికి వస్తుంది. ఫస్ట్ ఎగ్జైట్ అయిన ప్రాసెస్ని ఏమన్నాం? అప్ హిల్ ప్రాసెస్ అన్నాం. అప్ హిల్ ప్రాసెస్. ఇప్పుడు తర్వాత అది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ ఫోటో సిస్టమ్ ఫస్ట్ లైట్ వచ్చింది నాన్న. ఇక్కడికి వచ్చింది, ఫోటో సిస్టమ్ 2కి వచ్చింది. తర్వాత ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయింది, ఇక్కడ నుండి వాటర్ స్ప్లిట్టింగ్ అయింది. ఇక్కడ వాటర్ స్ప్లిట్టింగ్ అయిన తర్వాత ఇక్కడికి ఎలక్ట్రాన్ వచ్చింది. ఆ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయింది. ఎగ్జైట్ అయిన తర్వాత ఇది డౌన్, ఇప్పుడు ఎలక్ట్రాన్ సిస్టమ్ ఈటీఎస్లోకి వెళ్ళిపోయింది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటన్నా ఇక్కడ డౌన్ హిల్ ప్రాసెస్. ఇది డౌన్ హిల్ ప్రాసెస్, ఇది అప్ హిల్ ప్రాసెస్. తర్వాత ఏమైంది? ఎక్కడికి ఎంటర్ అయింది? ఫోటో సిస్టమ్ 1కి ఎంటర్ అయింది. ఫోటో సిస్టమ్ 1 నుండి మళ్ళీ ఏంటి? మళ్ళీ ఎలక్ట్రాన్ 700 నానోమీటర్తో ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది, 700 నానోమీటర్. సో ఇక్కడ నుండి మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది? ఆ ఎలక్ట్రాన్ నుండి ఏ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది? NADP+ ఫామ్ అవుతుంది. సో ఏం ఫామ్ అయిందన్నా? NADP+ ఫామ్ అయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది? ఇక్కడ మళ్ళీ ఎగ్జైట్ అయింది ఎలక్ట్రాన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం ఫామ్ అయింది? NADP+ అనేది ఫామ్. సో ఇప్పుడు ఇది స్టేబుల్ ప్రోడక్ట్ కాదు NADP+ అనేది. సో అది మళ్ళీ ఏం చేస్తుంది? దేనికి ఫామ్ అయిపోతుంది? దేనికి కన్వర్ట్ అవుతుంది? చూడండి, NADPHకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది NADPH. ఇక్కడ మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? NAATP అండ్ NADPH అనేవి ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్ అనమాట. ఇవే ఎనర్జీ ఫామ్ చేస్తాయని అనుకున్నాం కదా. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? లైట్ రియాక్షన్ జరిగినప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్స్ ఏం రావాలి? ATP అండ్ NADPH రావాలి. సో ఫస్ట్ లైట్ రియాక్షన్ వచ్చిన తర్వాత జరిగిన తర్వాత ATP అండ్ NADPH అనేవి ఫైనల్ ప్రొడక్ట్స్. ఇవి వెళ్ళి మళ్ళీ డార్క్ రియాక్షన్ చేయాలి. ఫస్ట్ లైట్ రియాక్షన్లో ఏం జరుగుతుంది? బ్రీఫ్గా చెప్పినప్పుడు లైట్ వచ్చి ఫస్ట్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్కి వచ్చింది. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏవి చెప్పండి? ఎక్సెప్ట్ క్లోరోఫిల్ అయితే ఏదైతే ఉంటాయో ఆ పిగ్మెంట్స్ అనేవి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనమాట. అక్కడికి రాగానే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరిగింది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ జరగగానే ఏమైతున్నానో అక్కడ నుండి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్కి వస్తాయి. ఏవి వెళ్ళిపోయినాయి? ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళింది. ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళిపోయిన తర్వాత లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ నుండి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఎగ్జైట్ అవుతాయి. ఎక్కడి వరకు ఎగ్జైట్ అవుతున్నాయి అంటే 680 నానోమీటర్ ఫోటో సిస్టమ్ 2 వరకు. ఫోటో సిస్టమ్ 2 ఎంత ఉందో అంతే నానోమీటర్ వరకు అవి ఎగ్జైట్ అయినప్పుడు అవి అక్కడ నుండి డౌన్, అది అప్ హిల్ మూమెంట్ అనమాట. పైకి వెళ్తున్నాయి కాబట్టి అప్ హిల్ మూమెంట్. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి నాన్న? ఫోటో సిస్టమ్ 2కి వస్తున్నాయి. ఫోటో సిస్టమ్ 2కి వచ్చినప్పుడు ఫోటో సిస్టమ్ 1కి వస్తున్నాయి. ఫోటో సిస్టమ్ 2 నుండి ఫోటో సిస్టమ్ 1కి వస్తున్నాయి. అప్పుడు కిందికి వస్తున్నాయి ఈటీఎస్ ద్వారా. వాటిని ఏమంటున్నాం? డౌన్ హిల్ ప్రాసెస్ అంటున్నాం. మళ్ళీ డౌన్ హిల్ ప్రాసెస్ నుండి మళ్ళీ
ఎలక్ట్రాన్స్ అనేవి మళ్ళీ ఎక్కడికి ఎగ్జైట్ అవుతున్నాయి, ఫోటో సిస్టమ్ 1 నుండి మళ్ళీ పైకి ఎగ్జైట్ అవుతున్నాయి. ఎగ్జైట్ అయిన తర్వాత అవి ఎక్కడికి ఫామ్ అవుతున్నాయి, మళ్ళీ ఎన్ఏడిపి ప్లేస్కి ఫామ్ అవుతుంది. ఎన్ఏడిపి ప్లేస్ అనేది స్టేబుల్ కాదు. సో మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది, ఎన్ఏడిపిహెచ్కి ఫామ్ అయింది. ఇక్కడ ఇది ఒక సీక్వెన్స్ చెప్పండి. ఈ సీక్వెన్స్లో అప్ హిల్ ప్రాసెస్ అండ్ డౌన్ హిల్ ప్రాసెస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, అప్ హిల్ ప్రాసెస్ ఏంటి, ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోయినప్పుడు. డౌన్ హిల్ ప్రాసెస్ ఏంది, ఎప్పుడు వస్తుంది, ఫోటో సిస్టమ్ 2 నుండి ఫోటో సిస్టమ్ 1కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చైన్ ద్వారా వచ్చినప్పుడు అదేంటి, డౌన్ హిల్ ప్రాసెస్. అప్ హిల్, డౌన్ హిల్, ఇది క్లియర్ ఉంటే మీకు క్వశ్చన్ క్లియర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫోటో సిస్టమ్ 2 అబ్జర్వ్స్ ద లైట్, రెడ్ లైట్ ఏదైతే నానోమీటర్ ఎక్కడ 680 నానోమీటర్ దగ్గర వేవ్ లెంత్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ద ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ద్వారా వెళ్ళిపోయి సైటోక్రోమ్స్ ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈటీఎస్ రేపు. ఓకేనా, అది C3 సైకిల్ అది కంటిన్యూ ఉంటుంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళిపోతాయి. తర్వాత వెళ్ళిన తర్వాత సైటోక్రోమ్స్ నుండి ఎక్కడికి వస్తున్నాయి, మళ్ళీ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, డౌన్ హిల్ ప్రాసెస్. మళ్ళీ చూడండి, సైటోక్రోమ్స్ నుంచి ఎక్కడికి వస్తున్నాయి నాన్న, మళ్ళీ LHCA. ఇది ఎక్కడుంది, LHC ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ రియాక్షన్ సెంటర్. LHC అనేది బోత్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ PS1లో PS2లో రెండిట్లలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్కి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, PS1కి వస్తుంది. సో దీన్ని డౌన్ హిల్ ప్రాసెస్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ స్కేల్. ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ద పిగ్మెంట్స్ ఆఫ్ PS1. సో ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వచ్చేసినాయి మళ్ళీ. ఓకేనా, నెక్స్ట్ ఏమైపోయింది, సైమిల్టేనియస్లీ PS1 ఆల్సో ఎగ్జైటెడ్ విత్ ద రెడ్ లైట్. ఎంత నానోమీటర్ దగ్గర, 700 నానోమీటర్ దగ్గర ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఏంటి, అనదర్ యాక్సెప్టర్ ఉంటుంది ఇక్కడ, గివింగ్ ద గ్రేటర్ రిడక్షన్ పొటెన్షియల్. ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ గ్రేటర్ రిడక్షన్ పొటెన్షియల్ తీసుకొని అది యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ హిల్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ కూడా ఇది అప్ హిల్, ఇది డౌన్ హిల్, ఇది అప్ హిల్, మళ్ళీ ఇది డౌన్ హిల్. చూడండి, మూవ్ టు ద డౌన్ హిల్ ప్రాసెస్, మాలిక్యూల్ ఫార్మింగ్ ద, ఏ మాలిక్యూల్ ఫామ్ అయింది డౌన్ హిల్ ప్రాసెస్లో, నెక్స్ట్ టైము చూడండి NADP ప్లస్ ఫామ్ అయింది. NADP ప్లస్ ఫామ్ అయింది. యాజ్ రిజల్ట్ ఏమైంది, NADP వచ్చింది, అది రెడ్యూస్డ్ ఇంటూ NADPH ప్లస్ H ప్లస్గా వచ్చింది. మళ్ళీ హైడ్రోజన్ మాలిక్యూల్ ఇక్కడ నుంచి స్ప్లిట్ అవుట్ అవుతుంది. చూడండి, NADP ప్లస్గా ఫామ్ అయిపోయి ఏమొచ్చింది, NADP ప్లస్ H ప్లస్గా మారినాయి. ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ PS2 టు PS1, ఫైనల్లీ డౌన్ ఫిల్ టు, ఫస్ట్ ఏమైందన్నా అప్ హిల్, ఇక్కడికి PS1, PS2 డౌన్ హిల్, ఇక్కడికి PS1కి, మళ్ళీ ఇది అప్ హిల్. ఇక్కడ ఎంత నానోమీటర్ అప్ హిల్ పోయినప్పుడు, ఇప్పుడు 700. తర్వాత డౌన్ హిల్, ఇదేంటి డౌన్ హిల్. ఇక్కడ ఏం జరిగింది, NADP ప్లస్, తర్వాత దేనికి మారింది, NADPH ప్లస్ Hగా మారింది. ఓకేనా, NADPH ప్లస్గా అట్లా మారింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ చూద్దాం. వాటర్ స్ప్లిట్టింగ్ ఎలా జరిగిందో అంటే దాన్ని ఫోటోలైసిస్ కూడా అనవచ్చు అనమాట. సో ఇది నార్మల్గా ఏంటి అంటే దీన్ని జెట్ స్కీమ్ అంటాం, మర్చిపోయింది చెప్పి. ఓకేనా, ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే జెట్ స్కీమ్ అంటున్నాం. ఈ హోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని జెట్ స్కీమ్ అంటున్నాం. ఇది ఎందుకనంటే డ్యూ టు జిగ్జాగ్ షేప్లో ఉండడం వల్ల దీన్ని జెట్ స్కీమ్ అని అంటున్నాం. ది షేప్ ఈస్ ఫార్మ్డ్ అలాంగ్ క్యారియర్స్ ప్లేస్డ్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ ద రిడక్షన్ పొటెన్షియల్ స్కేల్ మీద బేసిస్ మీద ఇది జరుగుతుంది అన్నమాట. జెట్ స్కీమ్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఏంటన్నా మా PS2లోనే జరిగిద్ది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్, ఇక్కడ జరగదు. చూడండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఎక్కడ జరిగిద్ది, ఇది క్వశ్చన్ వచ్చింది. PS2 1 బోత్ లేదంటే నన్ ఆఫ్ దిస్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ఓన్లీ PS2 ఇన్నర్ సైడ్ ఆఫ్ ద థెలకైడ్ మెంబ్రెయిన్లో జరిగిందనమాట.
స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఎక్కడ జరిగింది? ఇన్నర్ సైడ్ ఆఫ్ ద థాలకాయిడ్ మెంబ్రేన్లో జరిగింది. స్ప్లిట్టింగ్ ఆఫ్ చూడండి ఇంటూ ఏంటి H2 2H2O gives rise to 4H plus protons and 2 oxygen molecules and 4 electrons. 4 ఎట్లా వచ్చినాయి నాన్న? 2 into 2 ఆక్సిజన్, ఇక్కడ 2 into 2 4. మళ్ళీ ఇక్కడ దీనికే ఉంది అని అంటే ఇది ఓన్లీ హైడ్రోజన్నే కాదు, ఇట్లా 2H2O ఉంది అని అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజనే కాదు, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటి మాలిక్యూల్స్ ఎన్ని మిగిలినాయి? టూ ఆక్సిజన్స్ మిగిలాయి కదా, చూడండి ఆక్సిజన్ O2. సో ఇవి స్ప్లిట్టింగ్ అయినప్పుడు ఎన్ని? 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఓకేనా, 4 ఎలక్ట్రాన్స్. సో PS2 can supply electrons continuously by replacing the electrons from water supply. స్ప్లిట్టింగ్ అంటే ఈ థాలకాయిడ్ మెంబ్రేన్లో కంటిన్యూ వాటర్ స్ప్లిట్టింగ్ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి, ఈ 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ PS2 ప్రొవైడ్స్ ఎలక్ట్రాన్స్ నీడెడ్ టు రీప్లేస్ దోస్ రిమూవ్డ్ ఫ్రమ్ PS1. ఇక్కడ నుండి PS1 ఏదైతే రిమూవ్ చేసేసి NADPHగా మార్చుకుంటుందో ఇక్కడ నుండి కంటిన్యూగా ఇక్కడ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ జరుగుతుంది, అప్ హిల్ డౌన్ హిల్ ప్రాసెస్ జరిగి మళ్ళీ పంపిస్తూనే ఉంటాయి అన్నమాట PS1 కంటిన్యూ. ఇవైతే ప్రోటాన్స్ H1 యూజ్ టు రిడ్యూస్, ఇవి ఎక్కడ? ఇక్కడ H+ ఇక్కడ నుండి రెడ్యూస్ చేయడానికి అవి యూజ్ అవుతాయి. O2 ఈజ్ లిబరేటెడ్ బై ప్రోడక్ట్ అండ్ ఫోటోసింథసిస్. అయితే O2 అనేది ఇక్కడ నుండి లిబరేట్ అయిపోతుంది అన్నమాట. O2 ఇక్కడ నుండి స్ప్లిట్టింగ్. ఓకేనా. నెక్స్ట్ ఫోటో పాస్పోరిలేషన్ అంటే ఇవి 2 ప్రాసెస్లో జరుగుతాయి నాన్న. ఫోటోసింథసిస్ అనేది చూడండి. ఫోటో పాస్పోరిలేషన్ అంటే లైట్, ఫోటో అంటే లైట్, దాని యొక్క పాస్పోరిలేషన్. ఏటీపీ ఇప్పుడు ఇంతకుముందు ఎండ్ ప్రొడక్ట్స్ ఏం కావాలన్నా మనకు ATP అండ్ NADP కావాలా. ATP చూడలేదు ఇప్పటివరకు, NADPయే మాట్లాడుకున్నాం. NADPని ఈ ప్రాసెస్లో దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఓకే, ATP కూడా కావాలి కదా. ATPని ఎలా అంటే ఎక్కడ నుండి వస్తాయి అంటే సెల్స్ ఇన్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఇన్ పాస్పోరిలేషన్ ద్వారా ఆ ATPని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. ATP సింథసిస్ అంటే పాస్పోరిలేషన్, ఫోటో పాస్పోరిలేషన్ ఈ సింథసిస్ ఆఫ్ ATP ఫ్రమ్ ADP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఫ్రమ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ నుండి తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. క్లోరోప్లాస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ప్రెజెన్స్లో ADP నుండి NADPని ఫామ్ చేసుకుంటున్నాం. సారీ ADP నుండి ATPని ఫామ్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు NADP నుండి NADPH ఫామ్ చేసుకున్నాం. ఇక్కడనేమో ADP నుండి ATPని ఫామ్ చేసుకుంటున్నాం. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇది ఎక్కడ జరుగుతుంది? లైట్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి 2 వేస్ ఉన్నాయి, ఒకటి నాన్ సైక్లిక్ వే, ఒకటి సైక్లిక్ వే అన్నమాట. ఓకేనా. సో నాన్ సైక్లిక్ వేలో ఏంటి అని అంటే సేమ్ ఫోటో సిస్టమ్ 2 నుండి చూడండి 2 ఫోటో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వెన్ 2 ఫోటో సిస్టమ్స్ వర్క్ ఇన్ సిరీస్ అంటే సిరీస్గా వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఫోటో సిస్టమ్ 2 దెన్ ఫోటో సిస్టమ్ 1 త్రూ అన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సైన్ C ఇన్ ద జెడ్ స్కీమ్ ద్వారా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ATP NADPHR సింథసిస్ అంటే ATP అండ్ NADPని రెండు సింథసిస్ చేసుకోవచ్చు. ఇది నాన్ సైక్లిక్ ప్రాసెస్. ఓకేనా. ఇన్ నాన్ సైక్లిక్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ బై PS2 డు నాట్ కమ్ బ్యాక్ టు NADP అంటే ఏదైతే ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయినాయో అవి మళ్ళీ కమ్బ్యాక్ వస్తలేవన్నమాట. మళ్ళీ బ్యాక్ టు ఇక్కడ ఫోటో సిస్టమ్ 2కి రావట్లేదు. చూడండి ఫోటో సిస్టమ్ 1 నుండి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఫోటో సిస్టమ్ 2 నుండి వెళ్ళినాయి, ఫోటో సిస్టమ్ 1కి వెళ్తున్నాయి కానీ మళ్ళీ బ్యాక్కి రావట్లేదు. చూడండి నాన్ సైక్లిక్ ప్రాసెస్ బై బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ట్ బై ద ఫోటో సిస్టమ్స్ 2 డు నాట్ కమ్ బ్యాక్ టు ఇట్ పాస్ టు NADP. ఇక్కడికి రావట్లేదు కానీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఎలక్ట్రాన్స్ అనేవి NADPకి వెళ్ళిపోయినాయి, తర్వాత NADPH ఫామ్ అయింది. ఓకేనా. సైక్లిక్ ఫోటో సిస్టమ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని ఫోటో ఫాస్ఫోరిలేషన్ ఇక్కడ జరుగుతుంది అంటే స్ట్రోమా లెవెల్లో జరుగుతుంది. వెన్ PS1 ఓన్లీ ఫంక్షనల్. సైక్లిక్లో నాన్ సైక్లిక్లో PS2 PS1 రెండు జరుగుతాయి నాన్ సైక్లిక్లో వచ్చేసరికి అంటే ఓన్లీ PS1 ఫంక్షనల్, PS2 కాదు. ఓకేనా. PS2 కాదు, ఇక్కడ PS1 ఫంక్షనల్. ఇప్పుడు ఎక్కడ ఎలక్ట్రాన్స్ ఆర్ సర్క్యులేటెడ్ విత్ ద ఫోటో సిస్టమ్ ATP సింథసిస్ అకరింగ్ డ్యూ టు ద సైక్లిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగడం వల్ల ఇవి ఫోటో సిస్టమ్ వల్ల ATP అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ఫస్ట్ లామిల్లా ఆఫ్ గ్రానా ఏదైతే ఉంటుందో లామిల్లా ఏదైతే థాలకాయిడ్ ఉంటుందో చూడండి, అది ల్యాక్ ఆఫ్ PS1 హ్యావింగ్ ద PS1 అండ్ PS2
నెక్స్ట్ స్ట్రోమా లామిల్లా ఏంటి? ల్యాక్ ఆఫ్ PS2. చూడండి, ల్యాక్ ఆఫ్ PS2 ఏదైతే ఉంది PS2 ఉంది. సో ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ PS1 ఉంది, PS2 రెండు ఉన్నాయి. ఇక్కడ తలకాయలో PS1 PS2 రెండు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? PS1 మాత్రమే ఉంది. సో ATP సింథసిస్ ఎక్కడ జరిగింది? స్ట్రోమా లామిల్లాలో జరిగింది. సో ఇక్కడ ఏంటి? NADP రిడక్టేస్ కూడా ఉండదన్నమాట. ఇక్కడ PS2 ఉండదు, NADP రిడక్టేస్ ఉండదు. ఇక్కడ NADP రిడక్టేస్ ఉండడం వల్ల ATP ఫార్మేషన్ అనేది డామినేషన్ అన్నమాట. ఇక్కడ NADP రిడక్టేస్ ఉండదు కాబట్టి ఇక్కడ ATP ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రాన్ డస్ నాట్ పాస్ త్రూ ద NADP బట్ సైక్లిక్లీ కమ్ బ్యాక్ టు ద PS1 దట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చైన్. Here ATP is synthesized, no NADPH plus is synthesis. ఇక్కడ ATP సింథసిస్ అవుతుంది, NADPH అనేది సింథసిస్ అవుతుంది. కాకపోతే స్ట్రోమా లామిల్లాలో ఏంటి అని అంటే ఓన్లీ ATP సింథసిస్ అవుతుంది, NADPH అనేది సింథసిస్ కాదు. cyclic photophosphorylation also occurs only when light wavelength behind Na680 nanometer are available. ఓకేనా? cyclic phosphorylation also occurs when light వేవ్ లెంత్ అంటే బియాండ్ 680 నానోమీటర్ ఉన్నా కూడా సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుద్ది అన్నమాట. నెక్స్ట్ ఇది కీమోసింథటిక్ హైపోసిస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పిస్తాను. ఓకేనా? ETS అండ్ C3 C4 సైకిల్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పిస్తాను. ఓకేనా? ఓకే, డన్. బాయ్, గుడ్ నైట్.